ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, మనం లాస్ట్ ఎపిసోడ్లో జనక మహారాజు మరియు కుశధ్వజుడు వీళ్ళిద్దరికీ ఉన్న నలుగురు కుమార్తెల్ని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఇవ్వాలని నిశ్చయించుకున్న విషయం మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత జనక మహారాజు ఎంతో సంతోషించి అక్కడున్న మునీశ్వరులందరితో కూడా చెప్పాడనమాట, నాకు కన్యాదాన ఫలం లభించడానికి అనువుగా మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఎందుకంటే మరి కన్యాదానం అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఉపయోగం లేదు కదా. ఇంత గొప్ప ఫ్యామిలీకి నాకు అయ్యేలాగా మీరు అందరూ చక్కగా హెల్ప్ చేశారు అని అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు దశరథ మహారాజు కూడా సరే ఇంకా మేము మిగతా కార్యక్రమాలన్నీ చేసుకోవాలి కదా అని చెప్పి వశిష్ఠుడు మహర్షి అలాగే విశ్వామిత్ర మహర్షితో కలిసి మిగతా అందరినీ తీసుకొని వాళ్ళు విడిదికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు ముందు మొదలు పెట్టాలి కదా, అవి స్టార్ట్ చేశారనమాట. పొద్దున్నే నిద్ర లేచి చక్కగా స్నాతకం అది చేయాలన్నాం కదా, ఆ పనులన్నీ చేశారు. ఒక్కొక్క కొడుకు పేరుతో ఆయన 1,00,000 గోవులను బ్రాహ్మణులకి దానం చేశారనమాట. సో 4 కొడుకులకి 4,00,000 గోవులు అనమాట. జస్ట్ ఆ ఆవుల్ని వాళ్ళకి ఇవ్వడమే కాకుండా బ్రాహ్మణులకి వాటికి పాలు పితకడానికి వాటికి అవసరమయ్యే కంచు పాత్రలు, అలాగే వాటిని సేవ అన్నీ చేయాలంటే కావలసిన ధనము, అలాగే మిగతా వస్తువులు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి ఇచ్చారు. అంటే ఆయన ఎంత ఆలోచించారో మనం అర్థం చేసుకోవాలన్నమాట. జస్ట్ గోవుల్ని ఇచ్చేస్తే మిగిలిన వాడు చూసుకుంటాడులే అని కాకుండా అన్నీ కూడా దగ్గరుండి ఆయన అరేంజ్ చేశారు. వాళ్ళకి ఒక్కొక్క కొడుకు పేరు మీద 1,00,000 గోవుల్ని ఇచ్చారు. ఒకప్పుడు ఆవుల్ని సొమ్ములు అనేవారు. సొమ్ములు అంటే మనం ధనం అంటాం కదా, అలాగా ఒకప్పుడు ఎంత ధనం ఉంది ఒక మనిషికి అంటే, ఈ రోజుల్లో అయితే మనం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని సైట్లు ఉన్నాయి, ఎంత గోల్డ్ ఉంది ఇలా లెక్కేస్తాం కదా. అప్పట్లో ఎక్కువగా ఎన్ని ఆవులు ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ఒక మనిషి ఎంత ఆస్తిపరుడు అనేది లెక్కేసేవారు. ఎందుకంటే ఒక ఆవు వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కదా. కాబట్టి ఎన్ని ఆవులు ఉంటే అంత గొప్పవాడు అనమాట ఒక రాజు. గో సంపద చాలా ముఖ్యమైనది అతనికి ఉన్న సంపదల్లో. అలాగా 1,00,000 చొప్పున 4,00,000 గోవుల్ని దానం ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఈ రోజుల్లో మనం చూసుకున్నా కూడా గోదానం అది చేస్తుంటారు. కాకపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక ఆవును దానం ఇస్తాం. జనరల్గా మన సొసైటీలో జరిగేది అది. కానీ అసలు మన పురాణాల్లో చెప్పేది ఏంటంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు అతని పేరు మీద దానం ఇవ్వడం కన్నా కూడా ఆ మనిషి బ్రతికున్నప్పుడు అతని చేతే ఆ దానం ఇప్పిస్తే అతనికి ఎంతో పుణ్యం దక్కుతుందంట. ఎన్నో రెట్లు ఎక్కువ పుణ్యం అన్నమాట. కాబట్టి మీరు ఫ్యూచర్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చాలా గోశాలలు అవి ఉన్నాయి. ఇప్పుడు చాలా టెంపుల్స్లో కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు గోశాల. ఎప్పుడైనా దానం ఇవ్వగలిగితే అలాంటి గోశాలకి దానం ఇవ్వడం, లేదా ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడికి మనం ఇచ్చామంటే అతను మళ్ళీ దాన్ని అమ్మేసుకున్నట్టు కాకుండా వాళ్ళు పెంచుకొని దాన్ని నిజంగానే యూస్ చేసే వాళ్ళని చూసి మనం దానం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడైనా గోదానం చేయగలిగే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేయండి, ఓకేనా. అయితే ఇప్పుడు ఇతను ఈ గోదానం ఇవన్నీ పూర్తి చేశాడు. మొత్తానికి హ్యాపీగా అతని స్నాతకం పనులు పూర్తయిపోయాయి కొడుకులవి. అయిపోతే ఆ టైంకి ఇప్పుడు దశరథ మహారాజు 3 భార్యలు ఉన్నారు కదా, అందులో కైకేయి అంటే ఎవరు, భరతుని తల్లి. కైకేయి వాళ్ళ నాన్న కేకయ్య రాజు. ఆ కేకయ్య రాజు కొడుకు అంటే ఎవరు, కైకేయి వాళ్ళ బ్రదర్ అన్నమాట. అతను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. ఆయన పేరు యుధాజిత్తు. ఈ యుధాజిత్తు డైరెక్ట్గా మిథిలా నగరానికి వచ్చారు. భరతుడికి మేనమామ అవుతాడు ఆయన కదా, మరి వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్. అయితే అక్కడికి వచ్చి దశరథ మహారాజుతో అంటున్నాడు, ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ్య మహారాజు ఉన్నారు కదా, ఆయన మీ కుశల ప్రశ్నలన్నీ మీ గురించి అడిగారు, మీ క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. అలాగే మీ ఫ్యామిలీలో అందరి గురించి అడుగుతూ నా మేనల్లుడైన భరతుడిని చూడాలని మా తండ్రికి అనిపిస్తుంది. అంటే ఆయనకి మనవడు కదా, ఆయన
మేనల్లుడైన భరతుడిని చూడాలని మా నాన్నగారు అడుగుతున్నారు. కాబట్టి నేను అతన్ని తీసుకెళ్ళడానికి అయోధ్యకు వచ్చాను. తీరా అయోధ్యకు వచ్చాక నాకు తెలిసింది మీరు మీ కొడుకుల పెళ్లి కోసమని మీరు మిథిలా నగరానికి వచ్చారని తెలిసింది. వెంటనే నా మేనల్లుడిని చూడాలనిపించి ఆ ఆరాటంతో నేను డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాను అని చెప్పాడు. చూసారా, అంటే ఆ పెళ్ళికి వెళ్ళారు కదా, నేనెందుకు వెళ్ళటం, నన్నేం పిలవలేదు కదా, ఇలా అనుకోలేదు ఆయన. ఆ మేనల్లుడిని చూడాలనిపించి వెంటనే అయోధ్య నుంచి మిథిలా నగర్కి వచ్చేసాడనమాట. వచ్చిన వెంటనే మరి దశరథ మహారాజుకు ముఖ్యమైన బంధువు, స్వయాన అతని భార్య తాలూకు అన్నదమ్ముడు, బావమరిది అవుతాడు కదా, కాబట్టి అతనికి చక్కగా అన్ని అతిథి సత్కారాలన్నీ చేశారు అక్కడ. సో హ్యాపీగా ఆయన కూడా వీళ్ళతో పాటే ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఆ నైట్ అలా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు లేచి చేయాల్సిన పనులన్నీ చేసేసి మళ్ళీ వివాహ మహోత్సవం అన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు మొత్తం తన తమ్ముళ్ళు ఈ నలుగురు కలిసి చక్కగా చేతికి అన్నీ కడతారు కదా, మీకు ఐడియా ఉంటుంది, పెళ్లి చేసేటప్పుడు చేతికి రక్షలు కడతారు కదా. సో అవన్నీ చేసేసారు. వాళ్ళకి చక్కగా అక్కడ నిల్చుంటే అప్పుడు జనక మహారాజు వచ్చాడు. జనక మహారాజు వచ్చి అక్కడ తన కూతురైన సీతాదేవిని అలాగే మిగిలిన ముగ్గురిని కూడా తీసుకొని అక్కడికి వచ్చాడనమాట కళ్యాణ మండపానికి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటి వరకు ఎక్కడ మనం రామాయణం ప్రకారం చూసుకుంటే ఎక్కడ సీతారాములు ఒకరినొకరు చూసుకోలేదు కదా. కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఈమెకి ఇతనే తగినవాడు అని తండ్రి నిర్ణయించాడు. వెంటనే అయోధ్యకి వెళ్ళి దశరథ మహారాజుని పిలిపించారు. ఆయన ఓకే అన్నారు. అలాగే మిగిలిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోయి వీళ్ళెవరూ కూడా ఆ కాబోయే భార్యలను ఎవరిని చూడలేదు. సో అక్కడ పెళ్లి మండపంలో కూర్చొని ఆ యజ్ఞం అది చేస్తుంటారు కదా, ఆ ప్లేస్లో కూర్చొని శ్రీరాముడు అవన్నీ చేస్తుంటే అప్పుడు జనక మహారాజు చక్కగా అందంగా తయారైన సీతాదేవిని తీసుకొచ్చి అక్కడ శ్రీరాముడి దగ్గర కూర్చోబెట్టారు ఎదురుగా. ఇంతవరకు మనం సీత గురించి ఎక్కడ డైరెక్ట్గా ఆమె ఎంట్రీ లేదు, ఇదే ఫస్ట్ హీరోయిన్ ఆఫ్ ఆర్ రామాయణం కదా. సో ఈవిడ ఎంట్రీ ఇప్పుడు అయిందనమాట. అమ్మవారిని అలా తీసుకొచ్చి శ్రీరాముని ఎదురుగా కూర్చోబెట్టారు. ఓకే, అయితే వచ్చాక రాముడితో చెప్పారు, చాలా అందగత్తె ప్లస్ చాలా సుకుమారి, మేము చిన్నప్పటి నుంచి ఎంతో చక్కగా పెంచాము ఈ అమ్మాయిని. అయోనిజ, చెప్పాను కదా, ఎవరి వల్ల పుట్టిన అమ్మాయి కాదు, భూమిలోంచి డైరెక్ట్గా వచ్చింది కదా. కాబట్టి మా వంశానికే ఎంతో ప్రతిష్ట తీసుకొచ్చే అమ్మాయి తిను. ఇలాంటి నా పుత్రిక అయిన సీతని ఇక ముందు నుంచి నీకు ఇస్తున్నాను. ఆమె నీకు ఇక ముందు సహధర్మచారిణి. సో నీ కష్ట సుఖాల్లోని ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నువ్వు పాణిగ్రహణాన్ని చెయ్యు, నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పాడనమాట. ఓకే, పాణిగ్రహణం అంటే ఆమె చేతిని ఈయన చేతిలోకి తీసుకోవడం అనమాట. తీసుకుంటే పెళ్ళైనట్టు. సో అలా చెప్పాక వెంటనే ఈ పెళ్లి కార్యక్రమాలన్నీ జరిగాయి. నలుగురు కూడా పాణిగ్రహణం చేశారు. పెళ్లి వేడుకలు జరుగుతుంటే దేవతలందరూ వచ్చి చూశారంట ఆ పెళ్ళిని. పైన దేవదుందుబులు మోగించారంట. అప్సరసలు గుంపులు గుంపులుగా కూడి డ్యాన్సెస్ చేశారంట. అంత ఎందుకంటే సాక్షాత్తు సీతారాముల కళ్యాణం అంటే ఏంటి, లక్ష్మీదేవి మహావిష్ణువుకి వివాహం జరిగినట్టే కదా. అలాంటిది చూసే అవకాశం ఎన్నిసార్లు వస్తుంది వాళ్ళకి. అందువల్ల చక్కగా అవన్నీ చూసి హ్యాపీగా పైనుంచి పుష్పవృష్టి కురిపించారంట వాళ్ళు. అలాగే గంధర్వులు చక్కగా పాటలు అవి పాడారంట. వీణ, మృదంగం ఇవన్నీ వాయిస్తూ మంచి మంచి పాటలు పాడుతున్నారంట. అంటే కింద పెళ్ళి జరుగుతుంటే వేడుక మీద జరిగిందనమాట. అంత బాగా చేశారు. హ్యాపీగా మొత్తానికి నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ విడిది భవనాల్లో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ వెంట ఈ పెళ్లి కూతుర్లు కూడా అక్కడికే వెళ్ళిపోయారు. ఆ నైట్ అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం విశ్వామిత్ర మహర్షి, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఉన్నది చాలా తక్కువ పీరియడ్. మీరు అబ్జర్వ్ చేస్తారు రామాయణం మొత్తంలో కూడా విశ్వామిత్రుడి ఫేజ్ చాలా తక్కువ, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కీలకమైన పనులన్నీ కూడా ఆయనే చేశారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి చేయడంతో ఇంకా ఆయన పనులు అయిపోయాయి. సో ఆయన ఇంకా వీళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పేసి
ఆయన మళ్ళీ హిమాలయాస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు కూడా ఇంకా జనకుని దగ్గర సెలవు తీసుకొని మొత్తం తన సపరివారంతో హాయిగా మళ్ళీ అయోధ్యకి వెనక్కి బయలుదేరిపారు. కొంతసేపు వరకు జనక మహారాజు కూడా వాళ్ళని అనుసరించి వెళ్ళాడనమాట. ఎందుకు, నలుగురు కూతుర్లు ఒకేసారి వెళ్ళిపోతున్నారు కదా, అలాగా అతను కూడా అలా వెనక వెళ్ళారు. ఆ కూతుర్లతో పాటు చాలా ధనాన్ని ఇచ్చాడు ఆయన. అది కాక కొన్ని లక్షల కొలది గోవుల్ని ఇచ్చాడు. చెప్పాను కదా, కట్నంగా రకరకాలుగా ఇచ్చేటప్పుడు ఆడపిల్లకి గోవులు కూడా ఒక కట్నమే. లక్షల కొలది గోవులు ఇచ్చాడు. అలాగే ఇంకా మంచి మంచి బ్లాంకెట్స్, బెడ్షీట్స్, బట్టలు, పట్టు వస్త్రాలు, ఇలాంటివి రకరకాలన్నమాట ఇచ్చి పంపించాడు. దాంతోపాటు బోల్డ్ ఏనుగులు, మంచి జాతి గుర్రాలు అన్నమాట, అలాంటివి మంచి మంచి రథాలు, అలాగే చాలామంది వీరులు అంటే కొంత సైన్యం అన్నమాట. అలాగే చాలా దాసీ జనాన్ని కూడా ఇచ్చి పంపిస్తారు. జనరల్గా రాకుమారి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తన ఏరియా నుంచి వచ్చిన పని వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వెళ్తారు. దాసీ జనాలు వాళ్ళు కూడా వెళ్ళారు. ఇది కాక వెండి, బంగారం, ముత్యాలు, పగడాలు, రత్నాలు, ఇంకా ఇది అది అని లేదు, రకరకాల సంపదలు ఇచ్చి పంపించాడు కూతుర్లకి. అప్పుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఆయన. వెళ్తూ ఉంటే దారిలో దశరథ మహారాజుకి అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దాలు చేయడం అనేది అబ్జర్వ్ చేశారు ఆయన. యాక్చువల్గా శకున శాస్త్రం అని ఉంటుంది. అంటే ఆ టైంలో కొన్ని కొన్ని శకునాలు బట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందో కొంతవరకు చెప్పగలరు అనమాట. ఇది రామాయణంలో మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ రోజుల్లో అంతగా శకునాలు అనేవి పనిచేయట్లేదు అంటారు. ఎందుకు అంటే అప్పుడు నేచరు మనకు తెలియజేసేది జరగబోయేది. ఇప్పుడు నేచర్ తెలియజేసే అవకాశం మనమేమో, మన నేచర్లో ఉన్న వేవ్స్ అన్నీ కూడా మన సెల్ ఫోన్ రేడియేషన్తో, టీవీ తాలూకు శాటిలైట్ రేడియేషన్తో, ఇంటర్నెట్ రేడియేషన్తో ఎప్పుడో మనం పాడు చేస్తాం. కాబట్టి ఇప్పుడు కష్టం, కానీ అప్పుడు మాత్రం తెలిసేదన్నమాట. సో పక్షులు భయంకరంగా శబ్దాలు చేస్తున్నాయి. భూమి మీద మృగాలన్నీ ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతున్నాయి. అంటే శకున శాస్త్రం బట్టి ఏంటంటే పక్షులు ఇలా భయంకరమైన అరుపులు అనేది నెగిటివ్, ఏదో సంథింగ్ అశుభం జరుగుతుంది అని తెలియజేస్తుంది. మృగాలన్నీ ప్రదక్షిణగా తిరుగుతున్నాయంటే ఏదో సమ్ పాజిటివ్ థింగ్ జరుగుతుంది అని తెలుస్తుంది. అయితే వెంటనే ఇలాంటి వచ్చిన వెంటనే ఏం చేస్తారు, గురువుగారిని అడుగుతారు కదా. వశిష్ఠ మహర్షిని అడిగారనమాట. మహర్షి ఏంటి, ఒకవైపు ఏమో అలాగుంది, ఒకవైపు ఏమో ఇలా ఉంది, నా మనసుకి ఎందుకో ఏదో కలవరంగా అనిపిస్తుంది, ఏంటి దీని అంతరార్థం అని. అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నారు, ఆకాశంలో పక్షులు భయంకరంగా అలా తిరుగుతున్నాయి అంటే ఏదో అశుభం జరుగుతుంది అని తెలుస్తుంది. కానీ భూమి మీద మృగాలన్నీ కూడా ఇలా ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి అంటే ఆ వచ్చే అశుభం ఏదో వచ్చినా కూడా అది వెంటనే తొలగిపోతుంది, భయపడక్కర్లేదు అని దాని అర్థం. కాబట్టి నువ్వేం కంగారు పడకు అని చెప్పాడు. ఇంకా ఆయన చెప్తున్నారు, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయో లేదో అసలు భూమి ఇలా కంపిస్తున్నట్టు అయిపోయి అసలు చెట్లన్నీ పడిపోయేలాంటి పెద్ద సుడిగాలు ఒకటి వీచిందనమాట. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేల కూలిపోయినట్టు, సూర్యకాంతి అంతా పోయి చీకటిగా తయారైపోయి అసలు భయంకరమైన వాతావరణం అసలు ఘోరంగా తయారైంది. అక్కడ వశిష్ఠుడు, వాళ్ళతో పాటు కొంతమంది ఋషులు ఉన్నారు కదా, వాళ్ళు, దశరథుడు, ఈ నలుగురు కొడుకులు, వీళ్ళు మాత్రమే కాస్త యాక్టివ్గా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అలా నిశ్చేష్టులు అయిపోయారనమాట. ఎక్కడోళ్ళు అక్కడ అలా స్తంభించిపోయినట్టు అయిపోయారు. ఆ జరిగిన ఆ కాసేపట్లో వచ్చిన సుడిగాలికి దానికి మొత్తం చెమ్మ చీకట్లు వచ్చేసాయి అన్నమాట. ఓకే, భయంకరమైన ధూళి రేగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ ధూళిలోంచి సడన్గా పరశురాముడు వచ్చాడు. పరశురాముడు అంటే ఎవరు, జమదగ్ని కొడుకు. ఆయనకి చాలా కోపం ఎక్కువ అని ప్రతీతి. ఆయన వచ్చాడు అక్కడికి. అసలు ఇలా జటలు కట్టిన జుత్తు, అసలు రుద్రుడు ఎలా ఉంటాడో, బాగా ప్రళయకాలంలో కోపంగా ఉండే రుద్రుడు ఉంటాడు కదా, అంత భయంకరంగా ఉన్నాడు అతను. అతని స్టోరీ మనం ఇంకోసారి డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అతను ఏంటంటే, ఇతని తండ్రి జమదగ్ని చెప్పాను కదా, కార్తవీర్యార్జునుడు అని ఒక ఆయన, ఒక రాజు. ఆ రాజు ఏదో ఒక సందర్భంలో వీళ్ళ తండ్రిని చంపేశాడు, జమదగ్నిని.
చంపేస్తే దాంతో పరశురాముడు కోపం వచ్చి మొత్తం భూమండలం అంతా 21 సార్లు దాడి చేసి మొత్తం ఉన్న క్షత్రియ జాతి అంతటిని అంతరించి చేసాడనమాట. మొత్తం క్షత్రియులు అంటే రాజు అన్నవాడు కనిపిస్తే చాలు వాడిని చంపేశాడు. ఆ కార్తవీర్యార్జునుడు అన్న ఒక్క ఆయన మీద కోపంతో ఈ రాజులందరూ ఇలాగే ఉంటారు, అన్నెసరీగా మాలా సైలెంట్గా మహర్షుల్లాగా బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పవర్ అంతా మా మీద చూపిస్తారని ఆయన అనుకొని మొత్తం అందరినీ చంపేశాడు. ఆ టైప్లోనే ఇప్పుడు వచ్చాడు, అంతే కోపంగా అంత దీనిగా. ఆయన చేతిలో ఒక గండ్ర గొడ్డలు ఉంటుంది, ఒక పెద్ద గొడ్డలు అనమాట. అది పట్టుకొని వచ్చాడు ఆయన. ఓకే, దాంతోపాటుగా ఒక పెద్ద ధనస్సు ఉంది, అది కూడా తీసుకొని వచ్చాడు ఆయన. మెరిసిపోతుంది అనమాట ఆ ధనస్సు. ఓకే, వీటితో ఆయన వచ్చారు. అది చూస్తూనే దశరథ మహారాజుకి ఇంకా కళ్ళు తేలేస్తాడు ఆయన. ఇదేంట్రా బాబు అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మేమేం చేసాము, మేమేమైనా తప్పు చేసామా అని అడిగాడు అనమాట. ఏం జరిగింది, మీరు అసలు క్షత్రియులందరినీ చంపేశారు, అందరి మీద మీ కోపం తీరిపోయింది, అన్నీ అయిపోయి మీరు ఇప్పుడు మహేంద్రగిరి పర్వతం మీద ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు మా దగ్గరికి అంటే వీళ్ళందరూ కూడా మరి క్షత్రియులే కదా, ఎందుకు ఏమైంది అని భయపడుతూ అడిగాడు. అయితే అతనేమన్నాడంటే తిన్నగా రాముడితో మాట్లాడుతున్నాడు ఆయన. ఓ రామ, నేను నీ పరాక్రమం చాలా గొప్పదని విన్నాను. అసలు నువ్వు చేసిన ధనుర్భంగం చేసావు కదా, అప్పుడు పెద్ద ధ్వని వచ్చింది కదా, మొత్తం ముల్లోకాలు వినిపించేంత సౌండ్ నేను కూడా విన్నాను. నువ్వు శివధనస్సుని విరిచేయడం అనేది అసలు చాలా గొప్ప విషయం. ఓకే, బాగా చేసావు. అందుకే నేను ఇంకొక గొప్ప ధనస్సుని తీసుకొని వచ్చాను ఇక్కడికి. ఇది నా తండ్రి అయిన జమ దగ్గర నుంచి నాకు వచ్చింది. సో ఈ ధనస్సుని నువ్వు మళ్ళీ సంధించి నీ బలాన్ని ప్రూవ్ చేసుకో. ఇందులో ఉన్న నీ బలం చూసి నువ్వు ఓకే అనుకుంటే అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి నీకు నేను అనుగ్రహిస్తున్నాను కానీ అని అన్నాడు. అని అంటే దశరథ మహారాజు వెళ్ళి అయ్యో ఏం జరిగింది, ఎందుకు మరి కావాలని, అసలు వీళ్ళ మానాన్ని వీళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఎక్కడి నుంచో ఆయన సడన్గా వచ్చేసి కోరి కయ్యానికి కాలు దూతున్నాడు కదా, అది చూస్తేనే అర్థమవుతుంది కదా ఎందుకు ఇలాగా ఏంటి అని అంటే. అప్పుడు దశరథుడు అంటున్నాడు, శ్రీరాముడు లేనిదే మేమెవరం బ్రతికుండలేము, ఎందుకు అతని మీద ఎందుకు నీకు ఇంత పగ, ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది అని. అయితే అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇతను మాత్రం పరశురాముడు మాత్రం మళ్ళీ రాముడితోనే మాట్లాడుతున్నాడు. చూడు, లోకంలో ఈ 2 ధనస్సులే దివ్యమైన ధనస్సులు, 2 గొప్పవే, 2 చాలా మంచి శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ కూడా. ఓకే, విశ్వకర్మ వీటిని ప్రత్యేకంగా నిర్మించాడు కదా. అయితే ఒకసారి త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి దేవతలు పరమేశ్వరుడికి ఒక ధనస్సుని ఇచ్చారు. ఆ ధనస్సునే నువ్వు ఇప్పుడు భగ్నం చేస్తావు. ఓకే, ఈ 2వ ధనస్సుని దేవతలు మహావిష్ణువుకి అర్పించారు. ఇది కూడా తిరుగులేదు, ఆ 2వ ధనస్సే ఇది. అయితే ఒకసారి దేవతలందరూ అసలు శివుడు గొప్పవాడా కేశవుడు గొప్పవాడా అంటే శివుడు గొప్పవాడా విష్ణుమూర్తి గొప్పవాడా అని తెలుసుకోవాలనుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగారంటే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళని. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు కావాలని వాళ్ళిద్దరి మధ్య చిన్న విరోధం కల్పించాడంట. కల్పిస్తే వాళ్ళిద్దరి మధ్య చాలా గొప్ప ఫైట్ జరిగింది, ఎవరికి, విష్ణుమూర్తికి శివుడికి. అయితే విష్ణుమూర్తి బాగా హుంకరిస్తే అప్పుడు ఎంతో శక్తివంతమైన శివధనస్సు నిస్తేజం అయిపోయిందంట. దాంతో అసలు శివుడు కూడా ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది ఇది ఎలా అయ్యిందని చెప్పి ఇద్దరు ఇంకా విపరీతంగా ఫైట్ చేసేయడానికి రెడీ అయిపోతే అప్పుడు దేవతలందరూ అక్కడికి వెళ్ళి ఇద్దరిని దండం పెట్టారంట. బాబు కూల్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరూ శాంతించారంట. ఇది ఒక కథ. ఇది పరశురాముడు ఇప్పుడు వీళ్ళకి చెప్పాడనమాట. సో ఇప్పుడు శివుడి కంట ఏంటి, విష్ణు ఒక్కసారి హుంకరిస్తే శివధనస్సు పూర్తిగా నిస్తేజం అయిపోయింది, ఇంకెందుకు ఇది అని శివుడు అనుకున్నాడంట. అప్పుడు దేవతలందరూ కూడా అవును నిజమే, ఆ మాత్రానికి ఇలాగైందంటే విష్ణువే చాలా గొప్పోడు అనమాట శివుడి కన్నా అనుకొని, దానికి శివుడికి కూడా చాలా కోపం వచ్చేసి ఇంకెందుకు నాకు ఈ ధనస్సు అని చెప్పి అప్పుడు ఆయన ఈ విదేహ ప్రభు ఉన్నారు కదా, అంటే జనక మహారాజు వాళ్ళ పూర్వీకులు దేవరాతుడు, అతనికి ఆ శివధనస్సును ఆయన ఇచ్చేశాడు.
దాన్నే నువ్వు ఇప్పుడు విరిచేసావు. సో ఆ విష్ణువుది ఉంది కదా, అది ఆయన రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడు అంటే ఎవరు? జమదగ్ని వాళ్ళ నాన్న, అంటే ఇప్పుడు పరశురాముడు వాళ్ళ తాతగారు అనమాట. సో మహావిష్ణువు డైరెక్ట్గా రుచీకునికి అది గిఫ్ట్గా ఇచ్చారు. ఆయన తన కొడుకైన జమదగ్నికి ఇచ్చాడు. జమదగ్ని నుంచి ఇప్పుడు నాకు వచ్చింది ఇది. కాబట్టి ఈ ధనస్సును కనుక నువ్వు అలా చేస్తే అప్పుడు నువ్వు గొప్పవాడు అని ఒప్పుకుంటాను, నాతో ద్వంద్వ యుద్ధానికి నేను నీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పాడు. అయితే రాముడు ఇంతవరకు తన తండ్రి మీద ఉన్న భక్తి వల్ల గౌరవం వల్ల ఏమీ మాట్లాడలేదు. అంటే రాముడు ప్రవర్తన మీకు తెలియదు కాదు కదా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే మాట్లాడాలి తప్ప ఈయన నేనే ముందు అన్నీ చేసేస్తాను పొడి చేస్తాను ఇలా మాట్లాడ్డా ఆయన. అందువల్ల ఇంతవరకు సైలెంట్గా ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా పరశురాముడు తగ్గట్లేదు. ఇంకప్పుడు రాముడు మాట్లాడాడు, ఓ పరశురామా, ఇప్పుడు నువ్వు కార్తవీర్యార్జునుడి మీద పగ తీర్చుకోవడానికి 21 సార్లు దండెత్తి మొత్తం క్షత్రియ వంశాలన్నింటినీ నిర్మూలించావు. ఈ విషయాలన్నీ నేను కూడా విన్నాను. ఒక వీరుడు ఏం చేయాలో నువ్వు అదే చేసావు, అందుకు నేను మెచ్చుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు నాకు ఏమీ పరాక్రమం లేదు, నేను దేనికి పనికిరాను, అలాంటి వాటి గురించి నువ్వు నాతో మాట్లాడు, దాన్ని మాత్రం నేను ఒప్పుకోను. సో సరే, ఇప్పుడు నాకు పరాక్రమం లేనట్టుగా నువ్వు అంటున్నావు కాబట్టి ఇప్పుడు నేను నా పరాక్రమాన్ని చూపిస్తాను అని చెప్పి రాముడు కోపంతో వెంటనే పరశురాముడి చేతిలో ఉన్న ధనుర్బాణాలని తీసుకున్నాడు అనమాట. ఆ ధనుర్బాణం ఎవరిది? విష్ణుమూర్తిది. శ్రీరాముడు ఎవరు? విష్ణుమూర్తి. సో ఆయన ఇచ్చిన ధనస్సు, ఆయన రుచీకుడికి ఇచ్చిన ధనస్సునే ఇప్పుడు ఆయన మళ్ళీ పరశురాముడి దగ్గర నుంచి తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే ఏమైంది? విష్ణువు యొక్క తేజస్సు ఆ ధనస్సులో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ధనస్సు తీసుకున్నాడో దాంతోపాటుగా ఆ వైష్ణవ శక్తి కూడా తనలోకి మళ్ళీ తీసేసుకున్నాడు. పరశురాముడి దగ్గర నుంచి ఆయన తీసేసుకున్నాడు. తీసేసుకొని ధనస్సును ఎక్కుపెట్టాడు, బాణాన్ని సంధించి కోపంగా చెప్పాడనమాట పరశురాముడితో, సరే నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు నాకు పూజ్యుడివే, అది కూడా నువ్వెవరివి? సాక్షాత్తు మా గురువుగారైన విశ్వామిత్రుడు. మరి విశ్వామిత్రుడు ఎన్నాళ్ళు వాళ్ళకి దగ్గరుండి చూసుకున్నాడు కదా. సో అందుకు మా గురువుగారైన విశ్వామిత్రుడి సోదరి సత్యవతి, ఆ సత్యవతి కొడుకు నువ్వు కదా. అంటే విశ్వామిత్రుడికి ఈయన మేనల్లుడు అవుతాడు పరశురాముడు. సో నేను అందువల్ల ఈ బాణంతో నీ ప్రాణాలు తీయడానికి ఆలోచిస్తున్నాను. ఒకటి, నువ్వు బ్రాహ్మణుడివి, రెండోది మా గురువుగారికి మేనల్లుడివి. కాబట్టి మేనల్లుడు కాదు యాక్చువల్లీ, సారీ, సత్యవతి మనవడు, విశ్వామిత్రుడు వాళ్ళ చెల్లెలు సత్యవతి, సోదరి సత్యవతి వాళ్ళ మనవడు అనమాట. సో ఆ రకంగా కూడా నేను నీ మీద బాణం వేయడానికి ఆలోచిస్తున్నాను. ఓకే, సో నీకు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి క్షణంలో వెళ్ళిపోగలిగిన గమన శక్తి నీకుంది. గమనం అంటే నడక కదా, మూమెంట్, గమనం అంటే. సో ఆ గమన శక్తి నీకుంది. ఒక చోట నుంచి ఒక చోటకి, ఏ లోకం నుంచి ఎక్కడికైనా 1 సెకండ్లో ఆయన వెళ్ళిపోగలడు అనమాట. అది నీకుంది. రెండోది, తపోబలంతో నువ్వు ఎన్నో పుణ్యరాశులు సంపాదించుకున్నావు. అంటే ఎంతో కఠినమైన తపస్సు చేసి, మనం విశ్వామిత్రుడు స్టోరీలో విన్నాం కదా, తపస్సు చేస్తే ఎంత కష్టంగా చేస్తారో, అలా ఎంతో కష్టపడి నువ్వు తపస్సు చేయడం వల్ల నీకు బోల్డ్ పుణ్యరాశులు ఉన్నాయి. సో ఇప్పుడు నా బాణ ప్రయోగంతో నీ పాదగతిని నేను తొలగించాలా, అంటే అదే గమనశక్తిని తొలగించాలా, లేకపోతే నీ పుణ్యరాశులు నశింపజేయాలా చెప్పు. ఎందుకంటే ఈ వైష్ణవ బాణం చాలా దివ్యమైంది. ఒకసారి దాన్ని ఎక్కుపెట్టాక వెయ్యాల్సిందే. ఇప్పుడు నేను ఎక్కుపెట్టాను, ఇది వ్యర్థం కాకూడదు, ఏం చేయమంటావో చెప్పు అని. అసలు వైష్ణవ ధనుర్బాణాలు ధరించేసరికి శ్రీరాముడు సాక్షాత్ ఇంకేంటి విష్ణుమూర్తి రూపం కనిపిస్తుంది అక్కడ. బ్రహ్మ మొదలైన మిగతా బోల్డ్ మంది దేవతలు అందరూ గుంపులుగా వచ్చేసి చూస్తున్నారంట. గంధర్వులు, అప్సరసలు, ఇంక వీళ్ళు వాళ్ళని లేదు, సిద్ధులు, కిన్నెరులు, యక్షులు, రాక్షసులు అందరూ వచ్చి చూస్తున్నారంట. అసలు అబ్బా, శ్రీరాముడు ఆ ధనస్సు ధరించి ఉన్నాడు, ఎక్కుపెట్టి ఉన్నాడని. అయితే మరి పరశురాముడికి తన వైష్ణవ తేజం కోల్పోయింది. అతను ఆశ్చర్యంగా రాముడి వైపు చూస్తున్నాడు. చూసిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఓకే ఈయన సాక్షాత్తు విష్ణువే, ఇంకా నా అనవసరం నేను ఇదంతా చేయడం అని. సరే రామ, నేను పూర్వం
మొత్తం భూమండలాన్ని జయించాను. మరి ఎంతమంది రాజులను చంపేస్తే ఆ రాజ్యం అంతా అయిందే కదా. వాళ్ళందరినీ జయించేసి ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కాశ్యప మహర్షికి నేను సమర్పించేశాను. ఓకే, ఎందుకంటే ఈయన కూడా మహర్షే కదా, ఆయనకి ఇచ్చేశారు, మీరు ఏం చేస్తారో చేయండి అని. అప్పుడు ఆయన అన్నారంట కాశ్యప మహర్షి, నువ్వు ఇంకా నా దేశంలో ఉండకూడదు అన్నారు. మరి దానం ఇచ్చాక ఇంకా ఆయన దేశం కదా, అందుకు నువ్వు నా దేశంలో ఉండకూడదు అన్నారు. అప్పుడు నేను ఇక్కడున్న ప్లేస్లో ఎక్కడా ఉండకూడదని మొత్తం ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఉంటున్నాను. కాబట్టి నువ్వు నా గమన శక్తిని తీసేస్తే నాకు చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఎందుకు, ఈ భూమి మీద నేను ఉండకూడదు, వెంటనే నేను మళ్ళీ మహేంద్ర పర్వతంకి వెళ్ళిపోవాలి. సో దాన్ని తీయొద్దు. ఓకే, నేను ఇప్పుడు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోతాను మళ్ళీ మహేంద్రగిరికి. కాబట్టి నువ్వు రెండో ఆప్షన్ ఇచ్చావు కదా, నా తపశ్శక్తి వల్ల నేను ఎన్నో పుణ్యలోకాలు పుణ్యరాశులు ఎన్నిటినో నేను తెచ్చుకున్నాను కదా, అవన్నిటిని నీ శరప్రయోగంతో నాశింపజేసేయి అని చెప్పాడు. చెప్పిన వెంటనే రాముడు ధనస్సు ఎక్కుపెట్టాడు, మొత్తం ఆయనవన్నీ నశింపజేశాడు. నశింపజేసాక ఇంకా ఆయన, నువ్వు ఈ మహావిష్ణువు అన్న విషయాన్ని నేను గ్రహించేశాను అని నమస్కారం చేసేసి ఇంకా ఆయన సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన వెంటనే మొత్తం చుట్టూ ఉన్న ఈ దేవతలు వీళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఈ సీన్ అంతటినీ చూస్తున్నారంట. అప్పుడు ఇంకా పరశురాముడు, మరి ఆయనవన్నీ పోయాయి కదా, పుణ్యలోకాలన్నీ పుణ్యరాశులన్నీ పోయాయి. పోయిన తర్వాత ఈయన వెంటనే మళ్ళీ ఆయన మహేంద్రగిరి మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవతలందరూ కూడా అబ్బా ఎంత హ్యాపీగా చూసిన విష్ణుమూర్తి ఫుల్ స్వరూపాన్ని చూసినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు చక్కగా రాముడు మిగతా వాళ్ళందరూ ఈ పరివారం అంతా కలిసి మళ్ళీ అయోధ్యకు చేరారు. అయోధ్యకు వెళ్ళేసరికి ఆల్రెడీ న్యూస్ చేరుతుంది కదా, వీళ్ళు పెళ్ళయి ఇలా వస్తున్నారు ఇవన్నీ. ఊరంతా ఫుల్ డెకరేషన్స్, ఎంజాయ్మెంట్, సంబరాలు, వీధుల నిండా ముగ్గులు, ఊరు నిండా పచ్చని తోరణాలు, పువ్వులతో డెకరేషన్లు. మరి ఒక రాజు పెళ్ళి అంటే మామూలుగా ఉండదు, రాకుమారుడి పెళ్ళి. అలాంటిది 4 రాకుమారుల పెళ్ళిళ్ళు కదా. అందులో ఆ పుర ప్రజలందరికీ రాముడు అంటే అపారమైన ప్రేమ. సో వాళ్ళ ఇంట్లోనే పెళ్ళైనంత ఆనందపడుతూ ఊరంతా కూడా చక్కగా హ్యాపీగా వెల్కమ్ చెప్పారు వాళ్ళకి. ఈ 4 కోడళ్ళని వాళ్ళని ఎదురేగి స్వాగతించారు. ఎవరు, 3 అత్తగారులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. తిన్నగా వాళ్ళ దేవుడి గదికి తీసుకెళ్ళారు. అక్కడ నమస్కారాలు చేయించారు. అన్నీ అయ్యాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి హ్యాపీగా చక్కగా అక్కడ కూడా బోల్డ్ మందికి దానాలు అన్నీ చేశారు. బ్రాహ్మణులు, గోవులు దానాలు చేశారు, బోల్డ్ డబ్బులు ఇచ్చారు. అలా చాలా హ్యాపీగా ఉంటున్నారన్నమాట. ఉంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత, ముందు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు భరతుని మేనమామ వచ్చాడు వీళ్ళతో పాటు మిథిలా నగరానికి. ఆయన కూడా వీళ్ళతో పాటు మళ్ళీ అయోధ్యకి వచ్చేసాడు. వచ్చేస్తే దశరథ మహారాజు భరతుడిని పిలిచి, మీ మేనమామ నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, పాపం మనం ఇక్కడ లేకపోయేసరికి మళ్ళీ అయోధ్యకు కూడా వచ్చారు, మళ్ళీ మిథిలా నగరానికి కూడా వచ్చారు, ఇన్నాళ్ళు మనతో ఉన్నారు, మీ తాతగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, కాబట్టి నువ్వు నీ భార్యను తీసుకొని వెళ్ళమని చెప్పాడు. మీకు ముందు చెప్పాను కదా, రాముడి వెంట ఎప్పుడు లక్ష్మణుడు తిరిగినట్టే భరతుడి వెంట ఎప్పుడు శత్రుఘ్నుడు ఉంటాడు. సో భరతుడి భార్యతో పాటు శత్రుఘ్నుడు అతని భార్య కూడా కేకయ రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయారనమాట. వాళ్ళ అన్నయ్య దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని, అంటే శ్రీరాముడి దగ్గర పర్మిషన్ తీసుకొని చక్కగా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, రాముడు లక్ష్మణుడు. చక్కగా తండ్రికి వాళ్ళ రాజ్య కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా, రాజులు చేయాల్సిన పనులు, వాళ్ళ డ్యూటీస్, అవన్నిట్లో కూడా చక్కగా హెల్ప్ చేస్తున్నారు అన్ని పనుల్లోని. ఇలాగా సీతారాములు కూడా ఈ కాలం అంతట్లో నెమ్మదిగా ఒకరితో ఒకరికి మంచి అనుబంధం ఏర్పడిందనమాట. ఇంతకుముందు వాళ్ళు ఎవరికి తెలియదు కదా, వాళ్ళదో రాజ్యం వీళ్ళదో రాజ్యం, పెళ్ళై డైరెక్ట్గా వచ్చారు ఇక్కడికి. వచ్చేసరికి చక్కగా సీత ఎంతో మంచి గుణాలు అన్నీ ఉన్న అమ్మాయి కనుక రాముడికి కూడా బాగా నచ్చింది. చాలా చక్కగా ప్రేమగా ఆమె అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటున్నాడు. అలాగే సీతాదేవి కూడా రాముడి పట్ల అంతే భక్తితో అంతే చక్కగా భర్తతో ఉంటుందన్నమాట. సో ఇలా వీళ్ళందరూ హ్యాపీగా గడుపుతూ ఉండగా మనకి బాలకాండం ఇక్కడతో పూర్తయిపోయింది. ఇప్పటి వరకు మనం 20 ఎపిసోడ్స్ చెప్పుకున్నాం.
ఇక్కడితో బాలకాండం పూర్తయింది. దీని తర్వాత అయోధ్యకాండం మొదలవుతుంది. అది తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం. బాయ్ పిల్లలు.